కానీ కదా టాపిక్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కోసారి ఒక్కొక్కరిని తీసుకొని వస్తూ ఉంటాడు. ఓ రోజు ఏబీ వెంకటేశ్వరరావు అంటాడు, లేదా ఇంకో రోజు షర్మిల అంటాడు, లేదంటే ఇంకో రోజు ఇంకో పార్టీ వాళ్ళని ఎవరో ఒకరిని ముందు పెట్టి నడుపుతూ ఉంటాడు. ఇవాళ చూస్తే షర్మిలని అదేనండి మురిసిమల్లి షర్మిల. ఒకప్పుడు వైఎస్ షర్మిల, ఇప్పుడు మురిసిమల్లి షర్మిల అని మళ్ళీ తీసుకొని వచ్చి ఆమె ఇచ్చే స్టేట్మెంట్స్ అసలు ఎవరి మీద మాట్లాడాలి, ఎవరి మీద మాట్లాడిద్ది? ప్రభుత్వం మీద ఒక విమర్శ చేయదు. నిరంతరం లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో మాట్లాడటం. లెక్క రాదాయని తినేసిన జగన్ అంట షర్మిల. ఎందుకు పచ్చి అబద్ధాలు? మీ గురించి మాట్లాడకూడదని అనుకుంటూనే ఉంటాం, కానీ ప్రతిసారి మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది వచ్చినప్పుడు, ప్రతిసారి చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడల్లా ముందుకు వచ్చి ఎవడన్నా ప్రతిపక్షం మీద విమర్శ చేస్తాడా, అధికార పక్షం మీద విమర్శ చేస్తారా? ఇక్కడే అర్థమవుతుంది కదా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఏం పనిచేస్తుందని చెప్పి. ఇంతకంటే ఆమె గురించి ఎక్కువ మాట్లాడుకోవడం టైం వేస్ట్. కాంగ్రెస్ పార్టీ గురించి ఏం గురించి